వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అద్దంకి బ్రాంచ్ కాలువలో 90 లక్షల విలువైన పన్నుల పేరుతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సిమెంటు కాంక్రీటుతో ఆధునీకరించిన కాలువలో పూడిక తొలగింపు పేరుతో నిధులు మంజూరు చేశారని, పనులు పూర్తిగా జరగకుండానే బిల్లులు క్లియర్ చేసే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సాగునీటి సంఘం ప్రతినిధులు, జల వనరుల శాఖకు చెందిన ఓ క్షేత్రస్థాయి అధికారి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి పూడిక లేకపోయినా భారీగా పూడిక పేరుకుపోయిందని అంచనాలు రూపొందించి నిధులు మంజూరు చేయించాలనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అద్దంకి బ్రాంచ్ కాలువలో 11వ కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు పూడిక తొలగింపు పనుల కోసం 90 లక్షల నిధులు మంజూరయ్యాయి. అనంతరం పనులు పూర్తయ్యాయని చూపిస్తూ కొలుత పుస్తకం M-Book లో నమోదు చేసి బిల్లులు పొందేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పనులు జరిగినట్లు M-Book పై సంతకం చేయాలని డివిజన్ స్థాయి అధికారిపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే సంబంధిత అధికారి సంతకం చేసేందుకు నిరాకరించడంతో ఆయనపై బదిలీ లేదా పదవి నుంచి తప్పించేలా ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో ముఖ్యమంత్రి కార్యాలయం CMO సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారని తెలుస్తోంది. విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానుండగా అక్రమాలు జరిగాయని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆరోపణలపై సంబంధిత అధికారులు లేదా ప్రజాప్రతినిధులు అధికారిక స్పందన రావాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.